ఏమైంది బాబు? కళ్ళలోకి ఏదో లైట్ కొడుతున్నట్టు అనిపిస్తోంది. సన్ రైస్ అయి ఉంటాయి బాబు. సూర్యుడు అటువైపు ఉంటే రేస్ ఇటు ఎలా పడతాయి? చార్కేసా, అర్చుడు బస్. అవును బాబు, అది పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చిన బస్సు. పిల్లలు అందులోనే ఉన్నారేమో. పద వెళ్ళి చూద్దాం. పదండి బాబు. లగేజ్ అంతా బస్సులోనే ఉంచి పిల్లల్ని టీచర్స్ని తీసుకెళ్ళినట్టున్నారు బాబు. పోలీసులకు ఫోన్ చేయి. సిగ్నల్స్ లేవు బాబు. షిట్. చార్కేసా, లగేజ్ అంతా బస్సులోనే వదిలి వెళ్లారంటే కిడ్నాపర్స్ చుట్టుపక్కల దగ్గరలోనే ఉన్నారు. పద వెళ్ళి వెతుకుదాం. బాబు, కిడ్నాపర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉండొచ్చు బాబు. మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఏదైనా వెహికల్ వస్తే ఆపి వాళ్లతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం బాబు. అవసరం లేదు చార్కేసా. వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళ చేతిలో ఏమున్నా నేను చూసుకుంటాను. త్వరగా పద. ఏమే, తను రాత్రంతా నిద్రపోనట్టుంది. ఏమో, మనం గుర్రుపెట్టి నిద్రపోయాం కదా. లేకపోతే తనలా మేల్కొనుంటానికి మనం ఏమన్నా వయసులో ఉన్నావా లేక బాధల్లో ఉన్నావా? మనకి బాధ లేకపోయినా ఉన్నట్టు నటించాలి పౌడ్రు. ఆ విషయంలో మంది ఆస్కార్ పెర్ఫార్మెన్స్. అబ్బా, కాఫీ కోసం నేలకి లాగేస్తుందే. శశిని ఫ్రెష్ అవ్వమని చెప్పి ఆ వంకతో కాఫీ తాగుదాంపా. అవును పౌడ్రు, నాకు కూడా తాగాలనిపిస్తోంది. రాత్రి దొంగచాటుగా అన్నం సరిగా తినలేదు. పద. ఉంటాను. ఇక్కడే ఉంటుందట. ఇక మనం కాఫీ తాగినట్టే. కాఫీ కాదు కదా, ఇది మనల్ని పచ్చి మంచినీళ్ళు కూడా తాగనిచ్చేటట్టు లేదు. రాత్రంతా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నావమ్మా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తామమ్మా. నువ్వు రా చంద్రిక. ఓసారి అభికి ఫోన్ చేయి పౌడ్రు. చేసేం ఉపయోగమే, అక్కడ సిగ్నల్ నుండి చావదు. అంతా అడివంతా. ఆ అడవిలోనే పిల్లలు దివ్య ఉన్నారు. అభిగాడు దివ్యని చూస్తేనా? పేర్చేదానా, అక్కడ వరకు వెళ్ళి దివ్యం చూడకుండా ఉంటాడా? ఖచ్చితంగా చూస్తాడో. ఆ విషయం తెలిసి ఎలా కూల్గా ఉన్నావు పౌడ్రు? మరేం చేయమంటారే, నిన్న అభి చారుకేస బయలుదేరి వెళ్ళినప్పుడే దివ్య వాళ్ళ కంటపట్టం ఖాయం అనిపించిందే. వాళ్ళలాగా మనం ఆ అడవిలోకి వెళ్ళి దివ్యం చూడకుండా ఆపలేం కదా. అందుకే నోరు మూసుకున్నాను. అభి దివ్యం చూస్తే ఎలా పౌడ్రు? మన సగం ఆస్తి దానికి వెళ్ళిపోతుందే. మనకు వయసు అయితే వచ్చింది కానీ అదృష్టం రాలేదు చంద్రిక. ఆస్తి కూడా రాదేమో. ఆశ వదులుకో. లేదు పౌడ్రు, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినందుకైనా మన ఆస్తిని మన కళ్ళ చూడాలి. చచ్చేలోపు కోటీశ్వరులం కావాలి. బేకార్లం కాకపోతే చాలే. ఈ రోజు అభి దివ్యాన్ని చూడకుండా ఆపటం దాదాపు ఆ దేవుడికి కూడా అసాధ్యమే.
త్వరగా వెళ్ళిపోతాంలే. ఇప్పుడు ఎలా ఉంది బంగారం? బాగుంది సార్, కానీ ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది. నాకు భయం వేస్తుంది సార్. త్వరగా ఇంటికి వెళ్దాం సార్. వెళ్ళిపోవాలంటే ఆ యదవను వదిలిపెట్టాలి కదా. అందరూ వినండి. మనందరం ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ప్లాన్ ఉంది. మళ్ళీ ప్లానా? ఈసారి ఎవరిని కొట్టించబోతున్నారు సార్? నిన్న మీరు ప్లాన్ పూర్తి వినకుండా మధ్యలో వెళ్ళిపోయారు సార్. ఇప్పుడైనా వినండి. ముందుగా నేను పారిపోయినట్టు నటిస్తాను. నా వెనకాల కొంతమంది రౌడీలు వస్తారు. వద్దండి, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో. అవును సార్, ప్రేమ్ సార్ని కొట్టినట్టు కొడతారేమో. కొట్టడమా? ఉతికి పారేస్తాను. ఈ టైంలో జోకులేస్తావేంట్రా పొట్టోడా? నేను వెళ్ళాక మనలో ఇంకొకరు పారిపోతారు. తన వెనక మిగతా రౌడీలు వెళ్తారు. కొంప తీసి నన్ను వెళ్ళమంటారా ఏంటి? మళ్ళీ దెబ్బలు తింటారు నా వల్ల కాదు. సార్ నేను వెళ్తాను సార్. నువ్వెళ్తావా? నేను వెళ్తాను సార్. పిల్లల గురించి మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు నేను వెళ్ళకూడదా సార్? కానీ ఇది నిజంగానే రిస్క్ కుమార్. పర్వాలేదు మేడం. గంట కొట్టి పిల్లల్ని స్కూల్కి పిలిచి క్లాసులోకి పంపి ఇంటికి వెళ్ళమని చెప్పేవాడిని. ఇప్పుడు ఈ పిల్లల్ని క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యతను కూడా నేను తీసుకుంటాను. ఓకే, నేను ఒకవైపు, కుమార్ ఇంకొక వైపు వెళ్తాం. మా వెనక రౌడీలు వస్తారు. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ టైంలో మీరు పిల్లల్ని, ప్రిన్సిపల్ సార్ను తీసుకుని వెళ్ళండి. మరి మరి నేను? నువ్వు ఇక్కడే సావురా దరిద్రుడా. మీరు కూడా మేడం వాళ్ళతో వెళ్ళండి సార్. ఆహా, కుమార్ ప్లేస్లో నేను వెళ్తాననేవాడిని, కానీ దెబ్బలు తినడం వల్ల నడవడం చాలా కష్టంగా ఉంది. సావాల్సింది దరిద్రు వదిలిపోయేది. సో ఇది ప్లాన్. మేము అటు వెళ్ళగానే మీరు ఇటువైపు వెళ్ళిపోండి, ఓకేనా? మెయిన్ రోడ్డుకి వెళ్తే ఏదో ఒక వెహికల్ దొరుకుతుంది. మరి మీరు రౌడీలకు చిక్కితే ప్రమాదం కదండి. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. అవును ఆంజనేయులు, ఎలాగూ వాళ్ళు అడిగిన డబ్బు పిల్లల పేరెంట్స్ ఇచ్చేస్తానన్నారు కదా, అనవసరంగా మనకి రిస్క్ ఎందుకు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు మనల్ని వదిలిపెడతారనే గ్యారంటీ లేదు సార్. జానకి మేడంని వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే ముందు మీరు తప్పించుకోవాలి. ఆ తర్వాత మేము ఎలాగోలో బయటపడతాం. ఈ ప్లాన్ ఫిక్స్. ఏమైందిరా? పిల్లల పేరెంట్స్ కి ఫోన్ చేశానన్నా. అందరూ మనం అడిగినంత డబ్బు ఇస్తామన్నారన్నా. ఎవరు పోలీసులకు చెప్పమన్నారన్నా. కానీ ఏంట్రా? ఒక పేరెంట్ ఫోన్ మాత్రం పనిచేయట్లేదన్నా. ఎవడాడు? మన దగ్గర జయశ్రయ్య అని ఇద్దరు పిల్లలున్నారు కదా, వాళ్ళ డాడీ. ఇక్కడున్న అందరికన్నా ఎక్కువ బలిసినోడు వాడే. నిన్న వాళ్ళ ఇంటికి పోలీసులు కూడా వెళ్లారంట. వాడింటికి పోలీసులు వెళ్లారు. వాడి ఫోన్ పనిచేయట్లేదు. తన పిల్లలు కిడ్నాప్ అయినా కూడా వాడి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదంటే కొంప తీసి వాడు పిల్లల్ని వెతుక్కుంటే ఇక్కడికి రాలేదు కదా. ఏంటన్నా నువ్వు అనేది? ఆ పిల్లల ఫాదర్ ఇక్కడికి వస్తాడా? ఏమైంది బాబు? అటు చూడు, అక్కడేదో ఓల్డ్ బిల్డింగ్ ఉంది.
అవును బాబు, పిల్లల్ని టీచర్స్ని ఆ కిడ్నాపర్స్ ఈ బిల్డింగ్లోనే దాచిపెట్టారేమో. పదండి బాబు వెళ్దాం. ఆగు చారుకేశా, తొందరపడకు చారుకేశా. బిల్డింగ్ బయట రౌడీలు ఉన్నారు. మనల్ని వాళ్ళు చూస్తే పిల్లలకి హాని తలపెట్టొచ్చు. అయితే పోలీసులకు చెప్దాం బాబు. అంత టైం కూడా మనకి లేదు. పోలీసులకు ఫోన్ చేయాలన్నా సిగ్నల్స్ కూడా లేవు. మనమే ఏదో ఒకటి చేయాలి. ఎలా బాబు? చాలా మంది రౌడీలు ఉన్నట్టున్నారు. వాళ్ళకి తెలియకుండా ఎలాగోలా లోపలికి వెళ్దాం. పిల్లల్ని టీచర్స్ని సేఫ్ ప్లేస్లో ఉంచి రౌడీల పని పడదాం. పదండి. కుమార్, రెడీనా? డోర్ తీస్తున్నాను. రౌడీలకు దొరకకుండా పరిగెత్తాలి. అలాగే సార్. వద్దండి, రౌడీలకు దొరికితే రిస్క్ అవుతుంది. పిల్లలు భయపడుతున్నారండి. ఇంటికి వెళ్ళాలంటున్నారు. రిస్క్ అయినా తప్పదు. మహా అయితే దొరికితే ప్రేమ్ సార్ని కొట్టినట్టు కొడతారు, అంతే కదా మేడం? మధ్యలో నా గురించి ఎందుకురా? రౌడీలు మా వెంట పడగానే సార్ మీరు అందరినీ తీసుకుని వెళ్ళండి సార్. ఓకేనా? జాగ్రత్త ఆంజనేయులు. అలాగే. జాగ్రత్త కుమార్. అలాగే సార్. ఓకేనా? జాగ్రత్త. ఫస్ట్ నేను వెళ్తాను సార్. నా వెనక రౌడీలు వస్తారు. నువ్వు ఇంకో వైపు వెళ్ళు. అలాగే ఓకేనా? ఓకే సార్. సరే, 1 2 3 నేను బయటకు వెళ్తాను. ఓకే సార్. మళ్ళీ ఏం మర్చిపోయాడ్రా వీడు? బస్సులో ఇంకా ఏం దాచిపెట్టాడు? అన్నా, వాడు బస్ వైపు వెళ్ళట్లేదన్నా. రేయ్, వాడు పారిపోతున్నాడు, పట్టుకోడ్రా. రేయ్, ఇంకోటి పారిపోతున్నాడు, వెళ్ళండ్రా. అరే అన్న, వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారన్నా. డబ్బులు వచ్చే టైంలో వీళ్ళ ప్లాన్ ఏంట్రా? నువ్వు కూడా వెళ్ళు. మీ ప్లాన్ ఏంట్రా? ప్లాన్ ఏంటి బాబు? అదేరా నేను అడుగుతున్నాను. మీలో ఇద్దరు పారిపోయారు. ఏం ప్లాన్ చేశారు? మాకేం తెలీదు. మర్యాదగా చెప్తారా లేదా? నిజంగా తెలియదు బాబు. పిల్లలున్నారన్న భయం కూడా లేకుండా ఎలా పారిపోయారా? నిజం చెప్పు. తెలీదు బాబు, మేము ఇప్పుడే నిద్ర లేచాం. ఈ పిల్ల కోసం రాత్రి వాడంత రిస్క్ చేశాడు. ఇప్పుడు ఎలా పారిపోయాడు? ఏయ్, నువ్వు చెప్పు. తెలీదు అంకుల్. చెబుతావా లేదా? హెల్త్ బాగాలేని పిల్లని భయపెడతారేంటండి? అయితే నువ్వు చెప్పు. నాకేం తెలీదు. మీరు ఇలా అడిగితే చెప్పరు. వీడు చెప్తాడు. నిన్న కొట్టి వదిలేశాం, ఈరోజు నిజంగా చంపేస్తా. చెప్పు, వాళ్ళు ఎలా పారిపోయారు? చెబుతావా చస్తావా? చెప్తాను. వాళ్ళిద్దరూ చెరువు వైపు వెళ్ళారు. వాళ్ళ వెనక మీరందరూ వెళ్ళిపోతే మేం పారిపోవాలి అనుకున్నాం. ఏంటయ్యా ప్రేమరాజు, ఎందుకలా అబద్ధం చెప్పావు ఆయనకి? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు ప్రిన్సిపాల్. వాడు నిజమే చెప్పాడు. వాళ్ళ ప్లాన్ అదే అయితే వాళ్ళని వదలం. వాళ్ళ వెనక మా వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు దొరకగానే చంపేస్తారు. వద్దు బాబు, వాళ్ళకేం తెలియదు. పెద్దోడివి, నీకైనా తెలియాలిగా.
నువ్వు వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళను చంపి వాళ్ళ శవాలను కాకులకి గద్దరికి వేస్తాను. వద్దు వద్దు ప్లీజ్, వాళ్ళనేం చెయ్యొద్దు. అందరూ నోరు మూసుకొని కూర్చోండి. ఎవరైనా కదిలారో కాల్చి పాడేస్తా. కూర్చోండి. కూర్చో. బిర 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 బుర్రకలుపై చల 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 చార్కేసా అటు చూడు. చల 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 పరుపులుపై బిర 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 బుర్రకలుపై చల 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 దడదడదడదడలాడి ఎడసడిల మరుకమై. ఏంటి బాబు, ఒకవైపు ఆంజనేయులు గారు ఇంకొక వైపు ప్యూరు పారిపోతున్నారు. వాళ్ళు పారిపోవట్లేదు చార్కేసా, ఏదో ప్లాన్ చేశారు. ఆ రౌడీల్ని బంగ్లాకి దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు అనుకుంటాను. అయితే మనం బంగ్లా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేద్దామా బాబు? ముందు వీళ్ళని సేవ్ చేయాలి. పద. ఇసే అలసటతో ఆచేరా చెయ్యి మట్టిలో ఉండని తనుకు వచ్చే ఆవాసంపై స్వారీ చెయ్యి. అడుగులు బిర 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 మురకలు చర 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 బిర 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 మురకలు చర 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 చర. దారుణ తడారిపోయిన ఆశకు చెమటల ధారను పోయి నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు గట్టి పడదని సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాన్ని. బాబు అరుగు. మునుపట్ల తప్పించుకుందాం అనుకున్నావా? మా అడవిరా ఇది. పదరా, మా అన్న చేతిలో దెబ్బలు తిందువు గాని. దెబ్బలు కాదురా, అన్న విన్ని లేపేయమన్నాడు. ఎవరా నువ్వు? టైంకి వచ్చి సేవ్ చేశారు. థ్యాంక్ యూ సార్.
ప్రిన్సిపల్ సార్, పిల్లలు, టీచర్స్ అందరూ అక్కడ బంగ్లాలో ఉన్నారు సార్. వాళ్ళని తప్పించడానికే నేను కుమారు ఇలా వచ్చాం. అర్థమైందండి. అందరూ సేఫ్గానే ఉన్నారు కదా? అందరూ సేఫ్గా ఉన్నారు సార్. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలనుకున్నాం. మీరు వచ్చారు, ఇక ధైర్యంగా ఉంది సార్. ఎవరికి ఏం కాకుండా తీసుకెళ్దాం. ముందు కుమార్ని సేవ్ చేద్దాం. పద చారుకేశ. ఏంట్రా చూస్తున్నావు?